మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శ్రావణ శనివారం. శ్రావణ మాసం అంటేనే శ్రీ మహావిష్ణువుకు సిరి సంపదలకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం. అందులోనూ ఈ శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు ఆ 7 కొండల వాడైన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన రోజులని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ శ్రావణ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి, లేదంటే కనీసం స్వామివారి ముందు దీపమైనా పెట్టుకోవాలి. అయితే ఈరోజు సాయంత్రం 5:15 నుండి 7:09 మధ్యలో దీనిని వేసి దీపం పెడితే చాలు. కేవలం వారం రోజుల్లోనే మీ కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. మీరు మనసులో కోరుకున్న ధర్మబద్ధమైన కోరికలన్నీ నెరవేరుతాయి. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఆర్థిక బాధలు, అప్పుల సమస్యలు అన్నీ తొలగిపోయి మీరు కోటీశ్వరులు అయ్యేంతటి అదృష్టం, విశేషమైన ధన ప్రాప్తి కలుగుతాయి. మరి ఇంతటి విశేషమైన అద్భుతమైన ఫలితాలని ఇచ్చే ఆ దీపాన్ని శ్రావణ శనివారం రోజు సాయంత్రం ఎలా వెలిగించాలో, అందులో ఏమేమి వేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక కథను విందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ కొట్టి కమెంట్ సెక్షన్లో అత్యంత భక్తి శ్రద్ధలతో ఓం నమో వెంకటేశాయ అని కమెంట్ పెట్టండి. పూర్వం రామాపురం అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ ఊరి సంతలో 2 పండ్య వ్యాపారులు ఎదురెదురుగా దుకాణాలు పెట్టుకుని పండ్లు అమ్ముకునేవారు. ఒకరి పేరు రాము, ఇంకొకరి పేరు కోటి. రాము చాలా మంచివాడు, దయాగుణమున్నవాడు మరియు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు. రాము రోజు పొద్దున్నే లేచి స్నానం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ పట్టణంలోని ప్రధాన మార్కెట్కు వెళ్ళి అక్కడ లభించే స్వచ్ఛమైన తాజా పండ్లను కొనుక్కొని తన దుకాణానికి తెచ్చేవాడు. ఆ పండ్లను ఎంతో భక్తితో వెంకన్న స్వామి ముందు నైవేద్యంగా ఉంచి ఆ తర్వాతే కస్టమర్లకు అమ్మేవాడు. రాము ఎప్పుడూ తక్కువ లాభంతో ఏ రసాయనాలు వాడని మంచి పండ్లనే అమ్మేవాడు. కానీ దానికి పూర్తిగా విరుద్ధంగా కోటి అనే వ్యాపారి చాలా మోసకారి, దురాశపరుడు. వాడు డబ్బు సంపాదించడం కోసం ఏ అక్రమానికైనా వెనకాడేవాడు కాదు. కుళ్ళిపోయిన నిల్వ ఉన్న పాత పండ్లపై ప్రమాదకరమైన రసాయనాలు స్ప్రే చేసి అవి అప్పుడే చెట్టు నుండి కోసిన తాజా పండ్లులా మెరిసిపోయేలా చేసేవాడు. ఆ రసాయనాల వల్ల పండ్లు బయటకు బాగానే కనిపించేవి, కానీ తింటే ఆరోగ్యానికి చాలా హానికరం. పైగా కోటి ఆ మోసపూరిత పండ్లను తక్కువ ధరకు అమ్ముతూ మార్కెట్లో ఎక్కువ మంది కస్టమర్లను తన వైపు తిప్పుకునేవాడు. రోజూ కోటి రామును చూసి ఎగతాళి చేస్తూ ఉండేవాడు. ఏరా రాము, పొద్దున్నుంచి ఆ వెంకటేశ్వర స్వామి పూజలు చేసుకుంటూ కూర్చుంటే నీ కడుపు నిండుతుందా? నా మాట విను, కొద్దిగా మోసం చేయడం నేర్చుకో. నేను చూడు, రసాయనాలు కొట్టి తక్కువ ధరకు అమ్మి రోజుకు ఎంత డబ్బు సంపాదిస్తున్నాను. నువ్వు మాత్రం ఆ నిజాయితీ అంటూ కూర్చొని ఈ రోజంతా ఈగలు తోలుకుంటున్నావు అని నవ్వుతూ హేళన చేసేవాడు. దానికి రాము ప్రశాంతంగా చిరునవ్వు నవ్వి, కోటి, నాకు కష్టపడి నిజాయితీగా సంపాదించిన కూడే తిండిని ఇస్తుంది. నలుగురికి హాని చేసి సంపాదించే డబ్బు నాకు వద్దు. నేను పైనున్న ఆ 7 కొండల వాడికి సమాధానం చెప్పుకోవాలి. దేవుడు నాకు ఎంత ఇస్తే దాంతోనే నేను సంతోషంగా ఉంటాను అని చెప్పేవాడు. రాము ఎంత చెప్పినా కోటి విలేవాడు కాదు. పండుగల సీజన్ రావడంతో కోటి మోసం మరిన్ని రెట్లు పెరిగింది. అతడు పండ్లను ఇంకా తక్కువ ధరకు అమ్మడం మొదలుపెట్టాడు. జనాలు నిజం తెలియక తక్కువ ధరకు వస్తున్నాయని ఆశపడి రాము దుకాణాన్ని వదిలేసి కోటి దుకాణం మీద పడేవారు. దాంతో రాము తెచ్చిన తాజా పండ్లు అమ్ముడుపోక పాడైపోతుండేవి. రాముకు తీవ్రమైన నష్టాలు రావడం మొదలయ్యాయి. అయినా రాము తన నిజాయితీని వదులుకోలేదు, వెంకటేశ్వర స్వామిపై ఉన్న నమ్మకాన్ని సడలించలేదు. స్వామి, అంతా నీ దయే అని భరిస్తూ వచ్చాడు. ఇదిలా ఉండగా వైకుంఠంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి తన భక్తుడైన రాము పడుతున్న కష్టాలను, కోటి చేస్తున్న అక్రమాలను గమనిస్తున్నారు. ఆ సమయంలో నారద మహర్షి వైకుంఠానికి వచ్చి స్వామికి నమస్కరించి, నారాయణ నారాయణ, స్వామి, మీ పరమభక్తుడైన రాము ఎంతో నిజాయితీగా వ్యాపారం చేస్తూ మిమ్మల్ని నిత్యం కొలుస్తున్న ఆపదల్లో ఉన్నాడు. కానీ ఆ మోసగాడైన కోటి మిమ్మల్ని, మీ భక్తుణ్ణి నిత్యం దూషిస్తూ అక్రమంగా సంపాదిస్తున్నాడు. ఆ మోసగారికి బుద్ధి చెప్పి మీ భక్తుణ్ణి కాపాడడానికి మీరు భూలోకానికి వెళ్ళవలసిన సమయం వచ్చింది స్వామి అని వేడుకున్నారు. దానికి శ్రీ వెంకటేశ్వర స్వామి మందహాసం చేస్తూ, నారద,
నిజాయితీకి, సచ్చీలతకు ఎప్పటికీ ఓటమి ఉండదు. నా భక్తుడి నమ్మకాన్ని నేను ఎన్నటికీ వమ్ము చేయను. ఇప్పుడు నేనే స్వయంగా భూలోకానికి వెళ్ళి ఆ మోసగాడికి కళ్ళు తెరిపిస్తాను, నా భక్తుడి కష్టాలు తీరుస్తాను అని చెప్పారు. మరుసటి రోజు ఉదయాన్నే శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక పెద్ద సిరిమంతుడైన వ్యాపారి రూపంలో రామాపురం సంతకు వచ్చారు. పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు ధరించి ఎంతో గంభీరంగా ఉన్న ఆ పెద్ద వ్యాపారిని చూడగానే కోటి కళ్ళు ఆనందంతో వెలిగిపోయాయి. రండి రండి బాబు, నా దుకాణంలో ఎంతో తాజా పండ్లు ఉన్నాయి. ఊరంతా వెతికినా ఇంత మంచి పండ్లు దొరకవు అని ఆయన్ని తన దుకాణానికి ఆహ్వానించాడు. వ్యాపారి రూపంలో ఉన్న స్వామి కోటి దగ్గరకు వెళ్ళి, అయ్యా, నేను పెద్ద ఎత్తున పండ్ల వ్యాపారం చేయడానికి వచ్చాను. నాకు పెద్ద మొత్తంలో పండ్లు కావాలి. కానీ నేను కొనే పండ్లలో ఎలాంటి రసాయనాలు ఉండకూడదు. అవి పూర్తిగా సహజమైనవి, తాజావి మాత్రమే అయ్యుండాలి. కెమికల్స్ వేసిన పండ్లను నేను అస్సలు కొనను అని చెప్పారు. దానికి కోటి తడుముకోకుండా అబద్ధం చెప్పాడు. అయ్యో బాబు, నా పండ్లలో ఒక్క బొట్టు కెమికల్ కూడా ఉండదు. ఇవన్నీ చాలా తాజా పండ్లు. కావాలంటే కొన్ని కొని చూడండి అన్నాడు. వ్యాపారి చిరునవ్వు నవ్వి, సరే, నేను మొదట కొన్ని పండ్లు నమూనాగా తీసుకుంటాను. నా మనసుకు నచ్చితేనే పెద్ద ఆర్డర్ ఇస్తాను అని చెప్పి కొన్ని పండ్లు కొని ఆ తర్వాత ఎదురుగా ఉన్న రాము దుకాణం వైపు నడిచారు. అది చూసి కోటి కంగారుపడి, అయ్యో బాబు, అటెందుకు వెళుతున్నారు? ఆ రాము దుకాణంలో పండ్లు చాలా ధర ఎక్కువ. అతడి దగ్గర ఏమీ ఉండవు. అసలు కస్టమర్లే రారు అటువైపు. వెళ్ళకండి అని ఆపడానికి చూశాడు. దానికి వ్యాపారి, నేను వ్యాపారిని. అన్ని దుకాణాలు చూసి ఎక్కడ మంచి పండ్లు ఉంటే అక్కడే కొంటాను అని చెప్తూ రాము దుకాణానికి వెళ్లారు. ఆ సమయంలో రాము తన దుకాణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పటానికి ధూపం వేస్తూ భక్తితో నమస్కరించుకుంటున్నాడు. వ్యాపారి రూపంలో ఉన్న స్వామి అది చూసి మనసులోనే ఎంతో సంతసిస్తూ, అయ్యా వ్యాపారి, నాకు చాలా మంచి పండ్లు కావాలి. నీ దగ్గర తాజా పండ్లు ఉన్నాయా అని అడిగాడు. రాము చేతులు జోడించి, అయ్యా, నా దగ్గర ఉన్నవన్నీ ఎలాంటి రసాయనాలు లేని శుద్ధమైన తాజా పండ్లు. నేను నా ఏడుకొండల వాడికి నైవేద్యం పెట్టి ఆయన నామాన్ని స్మరిస్తూ అమ్ముతాను. మీకు ఏ పండ్లు కావాలో చెప్పండి అని ఎంతో మర్యాదగా ఒక యాపిల్ పండును కోసి ఇచ్చాడు. వ్యాపారి ఆ పండును తిని, ఆహా, ఎంత రుచిగా ఉంది! నిక్కమైన తాజా పండు రుచి ఇదే. ఎదురుగా ఉన్న కోటి దుకాణంలో కొన్న పండ్లలో రసాయనాల వాసన వస్తోంది. కానీ నీ పండ్లు చాలా మధురంగా ఉన్నాయి. నేను నీతోనే వ్యాపారం చేస్తాను. నాకు రేపటికల్లా 100 కిలోల నాణ్యమైన మామిడి పండ్లు కావాలి. ఇదిగో, దానికి కావాల్సిన డబ్బులు ముందే తీసుకో అని ఒక మూట నిండా డబ్బులు రాము చేతిలో పెట్టాడు. రాము ఆశ్చర్యపోయాడు. ఇన్ని రోజులుగా ఒక్క పండు కూడా అమ్ముడుపోక నష్టాల్లో ఉన్న తనకి ఒకేసారి అంత పెద్ద ఆర్డర్ రావడం చూసి స్వామి దయనేనని కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అయ్యా, నా దగ్గర ప్రస్తుతం అంత సరుకు లేదు. నేను రేపు ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళి తాజా మామిడి పండ్లను తెచ్చి మీకు సిద్ధం చేస్తాను. మీరు సరుకు తీసుకున్నాకే డబ్బులివ్వండి అని రాము అన్నా కానీ వ్యాపారి వినకుండా, లేదు లేదు, నువ్వు ముందుగానే ఈ డబ్బులుంచుకో, రేపు నేను వచ్చి సరుకు తీసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తున్న కోటి కడుపులో అసూయి మంటలు చెలరేగాయి. ఈ ఒక్క కస్టమర్ కూడా రాని ఈ రాముగారికి అంత పెద్ద ఆర్డర్ వస్తుందా? ఆ శ్రీమంతుడు వీడికి 1000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడా? ఇది నేను భరించలేను. ఎలాగైనా వీడి వ్యాపారాన్ని నాశనం చెయ్యాలి. ఈ రాత్రికి రాత్రి వీడి దుకాణంలోకి దూరి వీడు తెచ్చే మామిడి పండ్లనన్నింటినీ పాడు చేసేస్తాను. దాంతో ఆ వ్యాపారి వీడికిచ్చిన డబ్బులు వెనక్కి అడిగి వీడిని తిప్పిపోతాడు. అప్పుడు ఆ ఆర్డర్ నాకే వస్తుంది అని ఒక కుట్ర పన్నాడు. చెప్పినట్లుగానే ఆ రాత్రి రాము మార్కెట్ నుంచి ఎంతో కష్టపడి తెచ్చి దుకాణంలో దాచిన మామిడి పండ్ల పెట్టెలపై కోటి దొంగతనంగా రసాయనాలు పోసి పండ్లన్నింటినీ కుళ్ళిపోయేలా చేసి ఆనందంతో ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం రాము దుకాణం తెరిచి చూడగానే మామిడి పండ్లన్నీ పాడైపోయి ఉండడం చూసి గుండెలు పగిలేలా ఏడ్చాడు. అయ్యో స్వామి, నా వ్యాపారాన్ని దెబ్బతీయడానికి ఎవరూ ఇలా చేశారు. ఇప్పుడు ఆ శ్రీమంతుడికి నేను ఏమని సమాధానం చెప్పాలి అని వెంకటేశ్వర స్వామి పటం ముందు మోకాలిల్లి రోదించాడు. అంతలో ఆ వ్యాపారి అక్కడికి వచ్చాడు. రాము ఏడుస్తూ, అయ్యా, నన్ను క్షమించండి. ఎవరూ నా దుకాణంలో సరుకంతా నాశనం చేశారు. ఇదిగోండి, మీ డబ్బులు మీరు తీసుకోండి. నేను మీకు పండ్లు ఇవ్వలేను అని డబ్బులు తిరిగి ఇవ్వబోయాడు. వ్యాపారి నవ్వి, రాము, ఇందులో నీ తప్పేమీ లేదు. నీ నిజాయితీ నాకు తెలుసు. ఇవిగో ఆ పాడైపోయిన పండ్ల నష్టానికి సరిపడా డబ్బులు, మరికొన్ని అదనపు డబ్బులు. నువ్వు మళ్ళీ వెళ్ళి కొత్తగా తాజా పండ్లను కొనుక్కురా. నేను రేపు వచ్చి తీసుకుంటాను అని చెప్పి మరింత డబ్బు ఇచ్చి వెళ్ళాడు. రాము ఆ వ్యాపారి దయాగుణానికి ఆశ్చర్యపోయి స్వామికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.
ఇది చూసిన కోటికి ఇంకా కోపం ఎక్కువైంది. ఎంత మూర్ఖ వ్యాపారిరా వీడు! పండ్లు పాడైపోతే తిట్టాల్సింది పోయి మళ్ళీ డబ్బులిచ్చి వెళుతున్నాడు. ఈ రాత్రి కూడా వీడి పండ్లను పాడైపోయేలా చేస్తాను. అప్పుడు ఆ వ్యాపారే వీడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు అని అనుకున్నాడు. ఆ నడిరాత్రి వేళ కోటి తాళాలు పగలగొట్టి రాము దుకాణంలోకి జొరబడ్డాడు. మళ్ళీ ఆ పండ్లను పాడు చేయడానికి చేయి చాచబోతుండగా ఒక్కసారిగా దుకాణంలో దివ్యమైన వెలుగులు వచ్చాయి. ఎదురుగా ఆ శ్రీమంతుడైన వ్యాపారి నిలబడి ఉన్నాడు. కోటి భయంతో వణికిపోతూ నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. వ్యాపారి గంభీరమైన స్వరంతో, కోటి, నీ ఆగడాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. నువ్వు రోజూ కస్టమర్లకు రసాయనాలు కొట్టిన హానికరమైన పండ్లు అమ్మి వాళ్ళ ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నావు. చాలదన్నట్లు నిజాయితీగా బ్రతికే రాము వ్యాపారాన్ని నాశనం చేయడానికి రాత్రివేళ దొంగలా వచ్చి సరుకు పాడు చేస్తున్నావు. నిన్ను ఇప్పుడే పోలీసులకు పట్టించి జీవితాంతం జైల్లో మగ్గేలా చేస్తాను అని గద్దించారు. కోటి భయంతో వ్యాపారి కాళ్లపై పడి ఏడవడం మొదలుపెట్టాడు. అయ్యో శ్రీమంతుడా, నన్ను క్షమించండి, నన్ను జైలుకు పంపకండి. నేను అసూయతో దురాశతో ఈ తప్పు చేశాను. రాము అభివృద్ధి చెందడం చూడలేక ఇలా చేశాను. నన్ను వదిలేయండి. ఇకపై నేను ఎప్పుడూ రసాయనాలు వాడను, ఎవ్వరినీ మోసం చెయ్యను. రాములాగే నిజాయితీగా వ్యాపారం చేసుకుంటాను. నన్ను క్షమించండి అని వేడుకున్నాడు. అప్పుడు వ్యాపారి రూపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి, కోటి, విను. అధర్మంతో సంపాదించిన సొమ్ము ఎప్పటికీ నిలవదు. అది నీకు వినాశనాన్ని మాత్రమే తెస్తుంది. నిజాయితీగా కష్టపడి సంపాదించే రూపాయి నీకు నీ కుటుంబానికి ప్రశాంతతనిస్తుంది. ఇంకొక్కసారి నువ్వు మోసం చేసినా, రాముజోలికి వచ్చినా నీ అంతం నా చేతుల్లోనే ఉంటుంది, గుర్తుంచుకో అని తీవ్రంగా హెచ్చరించారు. ఆ సమయంలో స్వామి వెనుక సూర్యుడు లాంటి దివ్యమైన కాంతి కనిపించి కోటికి ఆయన దైవస్వరూపమని అర్థమై భయభక్తులతో నమస్కరించాడు. అప్పట్నుండి కోటి మనస్సు పూర్తిగా మారిపోయింది. అతడు తన మోసపూరిత మార్గాన్ని వదిలేసి రసాయనాలు వాడడం ఆపేసి నిజాయితీగా పండ్లు అమ్మడం మొదలుపెట్టాడు. రాముకు క్షమాపణలు చెప్పి ఇద్దరూ మంచి మిత్రులుగా మారిపోయారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దయ వల్ల రాము వ్యాపారం ఎంతో దిగ్విజయంగా సాగింది. అతడు సంతలోకెల్లా అతిపెద్ద పండ్ల దుకాణాన్ని ఏర్పాటు చేసుకుని సుఖ సంతోషాలతో జీవించారు. ఈ కథ ద్వారా మనకు తెలిసే నీతి ఏమిటంటే, మనం ఎప్పుడూ నిజాయితీ మరియు ధర్మం అనే మార్గంలోనే నడవాలి. తాత్కాలిక లాభాల కోసం చేసే మోసాలు మనల్ని నాశనం చేస్తాయి. మనం నిస్వార్థంగా నిజాయితీగా ఉంటే ఆ ఏడుకొండల స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి కాపాడుతాడు. ఇక వీడియోలోకి వస్తే, దీపం వెలిగించడం అంటే కేవలం ఇంట్లో ఉన్న చీకటిని పారద్రోలడం మాత్రమే కాదు. మన మనస్సులో, మన జీవితంలో ఉన్న అజ్ఞానమనే చీకటిని, దరిద్రమనే చీకటిని పారద్రోలి మనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని, జ్ఞాన జ్యోతిని వెలిగించడమే అని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. దీపం సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపం, మహాలక్ష్మీ స్వరూపం. శ్రావణమాసం అంటే కేవలం అమ్మవారికి మాత్రమే కాదు, శివకేశవులిద్దరికీ కూడా ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసంలో ఎన్నో వ్రతాలు, పూజలు ఆచరిస్తూ ఉంటారు. ముఖ్యంగా శ్రావణ శనివారం రోజు 7 శనివారాల వ్రతాన్ని ఇంటింటా విరివిగా చేస్తారు. అయితే ఈ శ్రావణ శనివారం రోజు సాయంత్రం ఖచ్చితంగా 5:15 నుండి 7:09 మధ్యలో దీపారాధన చేస్తే అత్యంత అద్భుతమైన శుభ ఫలితాలు వస్తాయి. ఈ సంధ్యా సమయంలో ఇప్పుడు చెప్పే విధంగా దీపం వెలిగిస్తే వారం రోజుల్లో మీ జీవితంలో మీరే ఒక అద్భుతమైన మార్పును గమనిస్తారు. ఈ శ్రావణ శనివారం రోజు సాయంత్రం సమయంలో అంటే 5:15 నుండి 7:09 మధ్యలో వెంకటేశ్వర స్వామివారి ముందు దీపారాధన చేయాలి. వీలైతే ఈరోజు గుడికి వెళ్ళి రావి చెట్టు దగ్గర దీపం పెడితే ధనధాన్యాలకు జీవితంలో ఎప్పటికీ లోటనేది రాదు. రావి చెట్టు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపం కాబట్టి శ్రావణ శనివారం నాడు రావి చెట్టు మొదట్లో దీపం వెలిగించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి. దీనితో పాటు పూజా మందిరంలో ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలి. మన ఇంట్లో దేవుని మందిరంలో వెంకటేశ్వర స్వామి ఫోటో లేదా శ్రీ మహావిష్ణువు పటం ముందు ఈ దీపాన్ని వెలిగించాలి. స్వామివారికి ప్రీతిగా ఈరోజు బియ్యపిండి, ఆవు పాలు, బెల్లం కలిపి చేసిన పిండి దీపాన్ని వెలిగిస్తే మరీ మంచిది. పిండి దీపం దేవుడికి సమర్పించడం అనేది అత్యంత పుణ్యప్రదమైన కార్యం. అయితే ఉద్యోగాలకు వెళ్లేవారు లేదా వయస్సు పైబడిన వారు
పిండి దీపం చేసేంత సమయం, ఓపిక లేనివారు కంగారు పడాల్సిన అవసరం లేదు. వారు ఇంట్లో ఉండే మామూలు మట్టి ప్రమిదలో అయినా సరే ఈ దీపాన్ని వెలిగించవచ్చు. కానీ కుదిరిన వారు మాత్రం ఖచ్చితంగా పిండి దీపం పెట్టుకోండి, చాలా మంచిది. ఎందుకంటే పిండి దీపం అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం. పిండి దీపం పెట్టి ఎలాంటి కోరికలు కోరినా స్వామివారు తీర్చేస్తారు. ఇలా శ్రావణ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపం పెట్టేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈ దీపానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నూనె కాకుండా తప్పనిసరిగా ఆవు నెయ్యిని మాత్రమే వాడాలి. స్వచ్ఛమైన ఆవు నెయ్యితో వెలిగించే దీపానికి దైవ శక్తులను, సానుకూల శక్తులను ఆకర్షించే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. స్వచ్ఛమైన ఆవు నెయ్యితో 2 లేదా 3 ఒత్తులు వేసి స్వామివారి ముందు దీపారాధన చేయాలి. ఇలా ఆవు నెయ్యితో దీపం వెలిగించిన తర్వాత మీ కోరికలన్నీ తీరిపోవడానికి ఆ దీపంలో ఒక 3 అద్భుతమైన వస్తువులను వేయాలి. ఇవే మీ కష్టాలను తీర్చే అమృతతుల్యమైన, అత్యంత శక్తివంతమైన పదార్థాలు. దీపం వెలిగించిన తర్వాత ఆ ప్రమిదలో ఉన్న ఆవు నెయ్యిలో ఒక కర్పూరం బిళ్ళను వెయ్యాలి. అలాగే అందులో ఒక దాల్చిన చెక్క ముక్కను వెయ్యాలి. వాటితో పాటుగా ఒక లవంగాన్ని కూడా వెయ్యాలి. దీపంలో ఒక కర్పూరం బిళ్ళ, ఒక దాల్చిన చెక్క ముక్క, ఒక లవంగం వెయ్యాలి. ఈ 3 కూడా ఆధ్యాత్మికంగా, తాంత్రికంగా అత్యంత శక్తివంతమైన, లక్ష్మీ ఆకర్షణ కలిగిన పదార్థాలు. ఇలా శ్రావణ శనివారం రోజు సాయంత్రం వేళ దీపంలో ఈ 3 వస్తువులు వేసి దీపం పెడితే మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు, మానసిక క్షోభలు అన్నీ కూడా వారం రోజుల్లోనే మీ దరిదాపుల్లో లేకుండా తొలగిపోతాయి. మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అనూహ్యమైన ధనలాభం కలుగుతుంది. ఈ పదార్థాలను దీపంలో వేయడం వెనుక చాలా పెద్ద దైవిక రహస్యమే దాగి ఉంది. కర్పూరం అనేది స్వచ్ఛతకు మారుపేరు. మనలోని అహంకారాన్ని దహించివేసి స్వామివారికి దగ్గర చేస్తుంది. దాల్చిన చెక్క అనేది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన సుగంధ ద్రవ్యం. ఇది ఎక్కడ ఉంటే అక్కడికి ధనం విశేషంగా ఆకర్షించబడుతుంది. ఇక లవంగం అనేది నెగటివ్ ఎనర్జీని పారద్రోలి మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని అందిస్తుంది. ఈ 3 కలయిక ఆవు నెయ్యి దీపంలో పడినప్పుడు అందులో నుండి ఒక అద్భుతమైన పరిమళం వెలువడుతుంది. ఆ సుగంధం అంటే లక్ష్మీదేవికి, శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం. ఇలా శ్రావణ శనివారం రోజు దీపారాధన చేస్తే ఇంట్లోని దరిద్ర బాధలన్నీ వెంటనే పోతాయి. ఇంటి వాతావరణం పవిత్రంగా మారుతుంది. చక్కటి ప్రశాంతత వస్తుంది. మనస్సుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీరు ఏ పని తలపెట్టినా అందులో ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. విశేషమైన ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో వచ్చే పవిత్రమైన శనివారం నాడు ఖచ్చితంగా స్వామివారి పటం ముందు ఆవు నెయ్యితో దీపం పెట్టి అందులో కర్పూరం బిళ్ళ, దాల్చిన చెక్క ముక్క, లవంగం వేసి భక్తితో ప్రార్థించండి. ఇలా చేస్తే వారం రోజుల్లో మీ కష్టాలన్నీ తీరి మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది. సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు మీ సొంతమవుతాయి. కనుక మీరందరూ కూడా ఈ అద్భుతమైన పరిహారాన్ని ఆచరించి ఆ శ్రీనివాసుడి ఆశీస్సులు పొంది ఎప్పుడూ ఆయురారోగ్యాలతో, సకల సంపదలతో సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.